You see, in the book of Numbers లో such a beautiful story. బాలాక్ అనే ఒక రాజు ఉంటాడు, రైట్? అండ్ ఆ రాజు ఇజ్రాయెల్ వాళ్ళని చూసి భయపడతాడు. ఎందుకు? ఫుల్ పాపులేషన్ అంట ఇజ్రాయెల్ వాళ్ళది, ఫుల్ పాపులేషన్, ఇండియా లాగా. మీకు తెలుసా ఇప్పుడు ఇండియా ఇస్ ద నంబర్ 1 పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. చైనా దాటిపోయాం, మీకు తెలుసా అది? 3 years అయిపోయింది మనం we've crossed the census. We are now the world's most populated country. Like that, once upon a time Israel was that. ఇజ్రాయెల్ అనే దేశంలో ఆ బిడ్డలందరూ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ బాలాక్ విగ్రహారాధికుడు, ఇజ్రాయెల్ మనిషి కాదు, దేవుడి బిడ్డ కాదు. ఈయనేమనుకున్నాడంట, వీళ్ళని గెలవాలంటే నా దగ్గర మిసైల్స్ లేవు, ఆ మిసైల్స్ పని చేయవు, ఆ మిలిటరీ ఇంతమంది జనాలని చంపదు, ఆ మిలిటరీ కూడా పని చేయదని చీఫ్ ఆఫీసర్ వాళ్ళతో కూడా పని లేక, మీటింగ్లు పెట్టలేక, బలాం అనే ఒక వ్యక్తి, అందరు బలాం అని చెప్పండి. బలాం ఎవరు? ఈ వాజ్ అ డివైన్, ఆయన కూడా విగ్రహారాధికుడే, ప్రవక్త కాదు. ఈ వాజ్ నాట్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. బలాం అనేది కూడా విగ్రహారాధికుడే. మన భారతదేశంలో అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జ్యోతిష్యుడు, రైట్? జ్యోతిష్యుడు విత్ పవర్, అంటే ఆయన ఏదైనా చెప్తే అయిపోతుంది అనమాట. చాతబడుల్లో టాప్ మోస్ట్ బలాం చేసే చాతబడులు అందరి పని చేస్తాయి అనమాట. అలాంటి వ్యక్తి బలాకి ఏం చేశాడు, బలాంని పిలిస్తే పని అయిపోద్ది, మనం చేతులతో యుద్ధాలు చేయలేకుండా ఒక మాటతో శపిస్తే ఇజ్రాయెల్ చచ్చిపోతారు, ఏదో ఒక రోగాలు వస్తాయి, ఏదో ఒక యాక్సిడెంట్లు అయిపోతాయి, మరణించేస్తారు, అబార్షన్లు అయిపోతాయి, టేబుల్ డెత్లు అయిపోతాయి, ఏదో ఒక విధంగా ఇజ్రాయెల్ని చంపేయాలి, లేకపోతే మన దేశం గెలవదు, ఇజ్రాయెల్ గెలిచేస్తారు, వాళ్ళు టాప్ మోస్ట్ అయిపోతారు అని డిసైడ్ అయిపోయి ఏం చేస్తాడు, బలాంని పిలుస్తాడు. బలాంని పిలిచి, బలామా నేను రాజుని, నా దగ్గర ఫుల్ లోడెడ్గా డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులన్నీ నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు నాకు ఒక్క పని చేయాలి అంతే, ఏం లేదు, సింపుల్, ఒకే చిన్న పని చేయాలి. కొండ మీదకి వెళ్ళి ఇజ్రాయెల్ ప్రాంతాన్ని చూడు, వాళ్ళ పైన దిష్టితో గట్టి ఒక గొప్ప చూపు చూడు, చూసి నీ నోటికి వచ్చిన శాపాలు వాళ్ళపైన పలుకు, నీ నోటికి ఏ శాపం వస్తే ఆ శాపము ఈ ఇజ్రాయెల్ బిడ్డల పైన పలుకు. పలికినప్పుడు వాళ్ళు శపించబడతారు, చచ్చిపోతారు, నేను గెలుస్తాను, అదే నాకు కావాలి. మన బలం ఏం చేస్తాడు, డబ్బు దొరికింది కదా అని బయలుదేరనిస్తాడు దేవుడు. కొండ మీద పోతాడు, కొండ మీద పోయి జనాలను చూస్తాడు. శాపాలు ఇలా పలికే టైంలో పరిశుద్ధాత్ముడు బలం మీద వచ్చి దిగిపోతాడు. దిగిపోయిన వెంటనే నువ్వు అనే బదులు నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు దీవించబడతావు. ఇజ్రాయెల్ ఇంకా గొప్ప సైన్యముగా, గొప్ప ఆశీర్వాదములో, గొప్పగా ఫలించి ఆశీర్వదించే బిడ్డలుగా ఇజ్రాయెల్ ఉండబోతున్నారు. ఆయనకి తెలియకుండానే మాంత్రికుడు నోట్లో నుంచి ఆశీర్వాదములు రావటము మొదలు పెట్టాయి. అప్పుడు బలాక్ ఆశ్చర్యపోయి, ఏం చేస్తున్నావు నువ్వు, నీ నోట్ నుంచి ఎందుకు ఆశీర్వాదాలు పలుకుతున్నావు, పిచ్చిపట్టిందా నీకంటే? వాట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ I cannot reverse it. దేవుడు ఆశీర్వదించిన బిడ్డలను నేను ముట్టుకోలేను, సారీ ఫర్గివ్ మీ అని ఇంకొకసారి ట్రై చేయి అంటాడు. అలా 4 సార్లు నోటి నిండా ఇజ్రాయెల్ దేశాన్ని ఆశీర్వాదంలో పలుకుతాడు. ఆ ఇజ్రాయెల్ దేశము దీవించబడి ఇంకా వర్ధిల్లింపబడుతుంది. హల్లెలూయా. I want to show you that verse. Numbers chapter 22 verse 6. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. స్టాప్ రైట్ దేర్. బలాంకున్న ఆశీర్వాదం ఏంటంటే, ఎవరిని దీవిస్తాడో వారు దీవించబడతారంట, ఎవరు శపిస్తారో వారు. యు సీ ది క్రైస్తవుడుకున్న బ్లెస్సింగ్ కదా, మాంత్రికుడికి దేవుడు ఇచ్చినటువంటి. డు యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? క్రైస్తవుడికి కదా దేవుడు ఇచ్చిన, కన్నా మాంత్రికుడి పైన ఈ డైలాగ్ రాయబడింది ఏంటి? నువ్వు శపించిన వారు శపించబడతారు, నువ్వు దీవించిన వారు దీవించబడతారు గనక నువ్వు వచ్చి ఇజ్రాయెల్ బిడ్డలని ముట్టుకో. అండ్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, బలాం లాగా మీ జీవితంలో చాలా మంది ఉండొచ్చు, చాతబడు చేయడంలో నంబర్ 1 పీపుల్. మీ కుటుంబీకులే ఉండొచ్చు, శాపాలు నీ పైన పలికి ఉండొచ్చు, మీ జనరేషన్ నుంచి మీ తాతల పైన ఎవరైనా శాపం పలికినప్పుడు అది మీ పైన పని చేస్తుండొచ్చు.
మీ పక్కింటి వారు పలికి ఉండొచ్చు. డబ్బులు ఇచ్చి శాపాలు పలికమని బలాకి ఇచ్చినట్టుగా నీ పైన శాపాలు పలకడానికి, నీ జీవితం నాశనం చేయడానికి, నీ మినిస్ట్రీ పడిపోవడానికి, నువ్వు దేవుడి సేవకుడుగా ఉండకుండా చనిపోవడానికి, అర్ధాంతరంగా యాక్సిడెంట్ అయిపోవడానికి, అర్ధాంతరంగా మధ్యలో చనిపోవడానికి కొంతమంది క్రైస్తవులు ప్రార్థనలు కూడా చేస్తుండొచ్చు. దేవా వీరిని చంపేస్తే, దేవా వీరిని నాశనం చేయి, దేవాదేవిని విరిచే, అచ్చే. అండ్ టుడే ద లార్డ్ ఇస్ స్పీకింగ్ టు యూ. మిమ్మల్ని ధైర్యపరుస్తున్న మాట ఏంటో తెలుసా? ఎంత డబ్బులు ఇచ్చినా వారి నోట్ల నుంచి నీ వైపుకి ఆశీర్వాదాలే రాబోతున్నాయి. వారికి ఎంత డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా నువ్వు దీవించబడబోతూనే ఉన్నావు. నువ్వు నిచ్చెన ఎక్కనే పోతున్నావు. హల్లెలూయా. You're going to continue to rise and sky's your limit. I prophesy in the name of Jesus. అప్పుడు నంబర్స్ చాప్టర్ 23 verse 8 చెప్పమ్మా, చదవమ్మా. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 8వ వచనం. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. కంటిన్యూ రీడింగ్ దట్. మెట్టల శిఖరము నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు 4వ పాలను ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక. నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. Hallelujah. Can you read Numbers 23:20? సంఖ్యాకాండము 23వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాని మార్చలేను. Hallelujah. And this I'm prophesying upon every one of you. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దానిని మార్చలేను. హల్లెలూయా. ఏ శాపము నీ పైన పని చేయదు. ఏ మాంత్రికుడి నోట్ల నుంచి నీ పైన శాపము వర్ధిల్లదు. వచ్చిన శాపం అక్కడికే వెళ్ళిపోబోతుంది. ఆశీర్వాదములతోనే నువ్వు నడవబోతున్నావు. ఇదిగో దీవించమని యెహోవా ఈ బిడ్డల పైన సెలవిస్తున్నాడు. యెషువా హౌస్ బిడ్డల పైన దీవెనలు పలుకుతున్నాడు. లైవ్ లో చూస్తున్న బిడ్డల పైన దీవెనలు పలుకుతున్నాడు. ఆశీర్వాదంలో మీరు మునిగి తేలనై ఉన్నారు. లైవ్ లో చూస్తున్న బిడ్డలారా, ఏ మాతృకుడి నోరు, ఏ పక్కింటి వారి నోరు, ఏ భర్త నోరు, ఏ కుటుంబ నోరు, ఏ బానిసల నోరు, ఏ నోరు నీ పైన పని చేయవు. హల్లెలూయా. ఒక గొప్ప లోకానికే పెద్ద మాంత్రికుడి నోట్ల నుంచి వచ్చిన మాట. దేవుడు దీవిస్తే నేను తిరగలేను, నేను వెనక కడుగేయలేను, నేను శపించలేను. నా నోరు రావట్లేదు, నా నోరు పని చేయట్లేదు. నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా నా నోరు పని చేయట్లేదయ్యా అని రాజుని వేడుకున్నాడంట. At the end he could not curse the land of Israel. He could not curse his children. ఆయన బిడ్డలను శపించే ధైర్యము ఏ మానవుడికి లేదు, సాతానికే లేదు. మానవుడు ఎక్కడి నుంచి వస్తాడు?